వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక వివాదం మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో దానికి సంబంధించి వారు వివరణ కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన అధినేత గురించి ఒక యూట్యూబ్ ఛానల్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఇష్టానుసారంగా ఉప ముఖ్యమంత్రి గారిని పరుష పదజాలంతో దూషిస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రావడంతో మచిలీపట్నంలో ఉన్నటువంటి జన సైనికులందరూ ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోయారు. మా నాయకుడిని ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి మరి 21 సీట్లకే పొత్తులో ఆయన కుదుర్చుకొని కేవలం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న నాయకుడిని పరుష పదజాలంతో తిట్టాల్సినటువంటి అవసరం ఏంటని జన సైనికులు రగిలిపోయారు. ఏదైనా ఉంటే ఆ నాయకుడు చేస్తున్న తప్పులను లోపాలను ఏదైనా అవినీతి ఉంటే దాన్ని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా దూషించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని జనసేన నాయకులు కొంతమంది ఆగ్రహ ఆవేశానికి లోనయ్యారు. అందులో ప్రధానంగా చూస్తే మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వికృతి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కొంతమంది నాయకులు వెళ్ళి మరి ఎవరైతే జనసేన అధినేతను పరుష పదజాలంతో దూషించారో ఆయన్ని గట్టిగా మందలించడం, ఆయనతోటి క్షమాపణ కూడా చెప్పించడం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో 2 రోజుల క్రితం బయటకు వచ్చింది. అది ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు దాడులకి దౌర్జన్యాలకు దిగుతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి జనసేన మీద మాటలు దాడి చేసింది. సాక్షాత్తు పేరు నాని గారు బయటకు వచ్చి మరి కులాల మధ్య చిచ్చు రేపే విధంగా కులాల ప్రస్తావన తీసుకుని వచ్చి ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఎవరైతే ఇష్టానుసారంగా ఉప ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో దూషించాడో ఆ వ్యక్తితోటి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కూడా మాట్లాడారు. అంటే ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారి అది కులాల కుంపట్లకి దారితీసే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా మచిలీపట్నం ఎపిసోడ్ చూడొచ్చు. ఇప్పుడు జనసేన అధినేత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఉదంతంపై అంతర్గత విచారణ ప్రారంభించడమైనది. విచారణ జరుపుతున్నారు, అంత తేలిగ్గా ఇష్యూని వదిలిపెట్టట్లేదు. పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శాసన మండలి ప్రభుత్వ విప్పు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మచిలీపట్నం జనసేన నాయకుడు శ్రీ వికృతి శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సో ఇక్కడేంటి, జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ ఒక కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళిద్దరూ కూడా మచిలీపట్నంలో ఉన్నటువంటి జనసేన నాయకుడు వికృతి శ్రీనివాసరావు గారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు ఏం జరిగిందని. మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారితోనూ మాట్లాడి ఘటన నేపథ్యాన్ని తదనంతరం పరిణామాల గురించి ఆరా తీశారు. సో అంతేకాకుండా అక్కడ బండి రామకృష్ణ గారు ఉన్నారు, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ ఆయన, 2019లో జనసేన నుంచి కూడా పోటీ చేశారు ఆయన. సో ఆయనతోటి మాట్లాడి అక్కడ ఆ ఘటన యొక్క నేపథ్యం ఏ విధంగా జరిగింది, సో దాని వెనకున్నటువంటి కుట్ర ఏంటి అనే నేపథ్యాన్ని తదనంతరం పరిణామాల గురించి, ఇప్పుడు ఆ ఘటన జరిగిన తర్వాత ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆరా తీశారు. అంటే ఆ వ్యక్తి ఎవరైతే వైసీపీ సానుభూతిపరుడు జనసేన అధినేతను తిట్టడం వెనకున్నటువంటి ఆ నేపథ్యం ఏంటి, ఆ కుట్రకోణం ఏంటి, ఎవరు తిట్టించారు, పేరు నాని గారు ఉన్నారా, వాళ్ళ అబ్బాయి ఉన్నాడా, వైసీపీ నాయకులు ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందా అనే దాని మీద వాళ్ళు వివరణ తీసుకున్నారు. సరే, ఆ తర్వాత అతను ఆ విధంగా మాట్లాడటం, జనసేన నాయకులందరూ ఆయన ఇంటి మీదకి వెళ్ళి అతను గట్టిగా మందలించి అతనితో క్షమాపణ చెప్పించడం, మోకాలు దండ వేయించి ఆ వీడియో బయటికి రావటం. ఆ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ వైసీపీ నాయకులు పేరు నాని గారు రంగంలో దిగటం, ఆ నాయకుడు పలానా కులం వాడు కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఇచ్చేశారు, వేరే కులం వాళ్ళు అయితే కొడతారా తిడతారా అని మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించడం, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు, సో ఏ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పరిణామాలను వైసీపీ చేస్తుంది అనే దాని మీద ఆరా తీశారు. ఈ ఘటన పూర్వాపరాలు, ఘర్షణకు దారి తీసిన కారణాలు, కారకుల వివరాలను రాతపూర్వకంగా 48 గంటల్లోగా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇది చాలా స్ట్రిక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి ఈ ఘటన పూర్వాపరాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దీని వెనక ఏముంది అంటే ఇది ఒక కుట్ర, వైసీపీ పన్ని జనసేన నాయకులు ఇరికించాలని కుట్ర చేస్తే వాళ్ళ మీద ఎలాంటి సస్పెన్షన్ వేటు ఉండదు. కానీ ఏ కుట్ర లేకుండా ఉద్దేశపూర్వకంగానే జనసేన నాయకులు తప్పు చేశారంటే వారి మీద వేటు ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెసేజ్. సో కాబట్టి ఈ ఘటన పూర్వాపరాలు, ఘర్షణకు దారి తీసిన కారణాలు అవి ఇంపార్టెంట్. గొడవ జరిగితే ఎవరైతే ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి చేయి చేసుకున్నాడో చేయి చేసుకున్న వ్యక్తిదే తప్పు అని ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేము. అసలు ఎందుకు చేయి చేసుకునే దాకా వెళ్ళాడు, దానికి ముందు ఆయన ఏం చేశాడు, ఆ విధంగా ప్రేరేపించాడా, ప్రేరేపించే మాటలు మాట్లాడా, ప్రేరేపించే చేష్టలు చేశాడా
అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఘర్షణకు దారితీసిన కారణాలు, కారకుల వివరాలని, ఆ కారకులు ఎవరు, ఆ వివరాలను రాతపూర్వకంగా 48 గంటల్లోగా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎదుటివారు రెచ్చగొట్టే చర్యలకు దిగినా, వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని తెలిపారు. అది పరిస్థితి. వైసీపీ మిమ్మల్ని రెచ్చగొడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని అమ్మన అబూతులు తిడుతుంది, చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కొమ్మక్కయ్యారని, లేకపోతే కాపులను అమ్మేశారని, లేకపోతే ఆయన కూడా వేల కోట్లు సంపాదించుకున్నాడని రోజుకోలు మాట్లాడతారు రేపు పొద్దున్న బయటకు వచ్చి. సో ఆ విధంగా ప్రేరేపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా మీరు వాళ్ళు మాట్లాడితే దాని చట్ట ప్రకారం వారి మీద కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా తిడుతున్నాడని మా దృష్టికి తీసుకురండి. అంతేగాని మీరు వెళ్ళి వారిని కొట్టడం, చంపటం, తిట్టడం అలాంటివి చేస్తే వైసీపీకి జనసేనకి పెద్ద తేడా ఉండదు అనేది ప్రజలు భావించాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ముందస్తు ఉద్దేశంతో జనసేన పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ మెసేజ్. ఇది ఎవరో ఇక్కడ ఇందులో ఈ పేర్లు ఉన్నటువంటి నాయకులు ఇచ్చిన మెసేజ్ కాదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తారు. సో కాబట్టి అక్కడ పార్టీ అధినేత ఆయన ఇంపార్టెంట్. వీళ్ళందరూ మారుతూ ఉంటారు, ఇక్కడ ఉన్న నాయకులు వస్తుంటారు పోతుంటారు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. జనసేన అధినేత ఇచ్చేటువంటి ఆదేశాలు ఇంపార్టెంట్. ఆ అధినేత ఏదైతే ఆదేశం ఇచ్చాడో ఆదేశానుసారమే పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేస్తూ ఉంటారు. అంతేగాని ఇంకా వేరే వ్యక్తులు ఎమ్మెల్యేలో ఇన్ఛార్జిలో లేకపోతే పార్టీ కార్యాలయ సిబ్బంది ఇచ్చేటువంటి ఆదేశాలతో జనసేన ఎప్పుడూ నడవదు. సో వాళ్ళు కూడా జనసేన అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలతోనే వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంతకుముందు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వేములపాటి అజయ్ గారు, సో అజయ్ గారు క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఆయన విచారణకు వెళ్ళేవారు, అవతల వాడు తప్పని తేలితే ఆయన చర్యలు తీసుకునేవారు. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది నాయకులు ఇంక్లూడ్ చేశారు. అంటే వాళ్ళు మారుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తారు. ఇటీవల కాలంలో టీవీ రామారావు గారి ఎపిసోడ్ సంబంధించి మరి ఎవరైతే ప్రస్తుతం ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారో వారిని విచారణ చేయమని చెప్పేసి పంపించారు, విచారణ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. సో అలా అంటే ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క నాయకుడికి అప్పచెప్తారు బాధ్యత. సో కాబట్టి ఆ బాధ్యత అప్పచెప్పటం, రిపోర్టు తీసుకోవటం, ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం అనేది అధ్యక్షుడు చేతిలోనే ఉంటుంది. కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా తాత్కాలికమే. సో వారి నిర్ణయాలు ఏముండవు, అధినేత నిర్ణయమే వారి నిర్ణయం. ఇప్పుడు ఈ విషయం మీద అధినేత సీరియస్ అయ్యి ఎవరి మీద యాక్షన్ తీసుకోమంటే వారు తీసుకుంటారు. సో అంటే ఇది వీరు వ్యక్తిగతంగా తీసుకున్నట్టు కాదు. ఫైనల్గా జనసేన అధినేత ఆయన నిర్ణయం ప్రకారమే పార్టీ పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఆయన ఏం మెసేజ్ ఇచ్చారు జనసేన అధినేత, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి, ఎదుటివారు రెచ్చగొట్టే చర్యలకు దిగినా, వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని తెలిపారు. అంతేగాని మీ ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అధికారం ఉంది కదా, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు బలాన్ని ప్రయోగిస్తే ఫైనల్గా దానివల్ల జనసేన పార్టీ అధిష్టానానికి బ్యాడ్ నేమ్, జనసేన అధినేతకు బ్యాడ్ నేమ్. సో కాబట్టి ఇష్టానుసారంగా కాకుండా ఆచితూచి వ్యవహరించి చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇచ్చారు. సో మరి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా జనసేన నేతలు ఏ విధంగా ఆ పార్టీ అధినేత ఆదేశాలను, నిర్ణయాలను అనుసరించి ముందుకు వెళ్తారో చూద్దాం.